మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. సో ఈరోజు ఈ ఈవెంట్లో మనతో పాటు ఇంకొక తెలుగు ఫ్యామిలీ ఉన్నారు, వారితో మాట్లాడా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది? బాగా చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా ఇంటికి? ఎవ్రీ ఇయర్ ఓకే ఓకే. అంటే మనకి వాస్కోలో చేస్తే అక్కడ చేసుకుంటాము, లేదంటే ఇక్కడ పంచంలో చేస్తే ఇక్కడికి వస్తాము. ఒక్కొక్కసారి పుండాలో చేస్తారు, అక్కడికి కూడా వెళ్తాం. ఓకే. ఎలా అనిపిస్తుంది ఇలా మన తెలుగు వాళ్ళందరూ కలిసి? మీ ఓకే సార్, మీరేం చేస్తుంటారు? కాంట్రాక్టర్. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు గోవా వచ్చి? నేను వచ్చి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. మీ ప్రాపర్ ఎక్కడ? మా బ్రదర్ మాది నెల్లూరు. ఓకే. మా బ్రదర్ వచ్చేసి 85 నుంచి ఇక్కడే ఉన్నారు. ఓకే. ఆల్మోస్ట్ మీ రిలేటివ్స్ గానీ ఫ్యామిలీస్ అందరూ ఇక్కడే. సో మీరు ఎవరిని మిస్ అవ్వట్లేదు అనమాట. అదే నైస్. ఎప్పుడు వెళ్తూ ఉంటారా నెల్లూరు? అతను బావ అవుతాడు. ఓకే. సో మీరేం చేస్తూ ఉంటారు అందరూ? ఓకే ఓకే. సో మన తెలుగు పండుగలన్నీ మిస్ అవ్వకుండా అన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఏం స్పెషల్స్ చేశారు ఈ రోజు ఉగాది రోజు? ఇవాళ ఉదయం ఉగాది పచ్చడి చేసాము, ఇంకా బెల్లం పొంగల్ చేసాము, పాయసము. టెంపుల్ కి వెళ్ళేసి వచ్చాము, రామ మందిరంకి. అది గోవాలో చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా, మీరు ఎక్కువగా ఏ టెంపుల్ కి వెళ్తూ ఉంటారు? బాలాజీ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తాము. హనుమాన్ టెంపుల్, శివ మందిరాలు చాలా ఉన్నాయి. గారెలు చేసుకున్నాము. నవంబర్ లో బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారు. ఓకే. తిరుపతి బ్రహ్మోత్సవాలు, కళ్యాణం. సో తిరుపతిని కూడా మీరు మిస్ అవ్వట్లేదు అనమాట. పూజ చేస్తే కళ్యాణం. ఓకే. ఇప్పుడు తక్కువ ఉంటుంది. బ్రహ్మోత్సవాల టైంలో బయట నుంచి కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అంటే లోకల్ వాళ్ళైనా బయట వాళ్ళు కూడా ఎవరు వస్తుంటారా? లోకల్లో మన తెలుగు వాళ్ళు ఏ ఏరియాలో ఉండరో అందరూ వచ్చి ఒక చోట చేసుకుంటారు. నైస్. ఓకే. హైదరాబాద్ నుంచి పూజారులు కూడా అక్కడి నుంచి వస్తారు. భజంతరులు కూడా అందరి నుంచి వస్తారు. అందరూ అక్కడ ఉంటారు. ఓకే. సో ఇక్కడ ఉంటారా పూజారులు? అట్లా ఉంటారు, కానీ అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మన తెలుగు వాళ్ళు అవునవును వాళ్ళని తీసుకొస్తారు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.